అందరికీ నమస్కారం. కళల్లో పాములు కనిపిస్తే మంచిదా కాదా? ఇదొక విషయం, ఒక ప్రశ్న. కళల్లో పాములు కనిపిస్తే మంచిదా కాదా అంటే, పాముని మనం సుబ్రహ్మణ్య స్వామిగా కొలుస్తాం. సుబ్రహ్మణ్య స్వామి ఎప్పుడు సంతానానికి చిహ్నంగా భావిస్తాం. సుబ్రహ్మణ్య స్వామి మన కళలో వచ్చాడు, శాంతంగా ఉన్నాడా లేదా ఆ కళ వచ్చింది అనేది కొంచెం గమనించుకోండి. ఆ రూపం మీతో చక్కగా ప్రసన్నంగా ఉండి, శాంతంగా ఉండి, మీతో చక్కగా మాట్లాడుతున్నట్లే ఉంటే మీకేదో సంతాన లాభం కలగబోతోందని భావించండి. అంటే మీకో మీ పిల్లలకో ఏదో మంచి జరగబోతోంది సంతానపరంగా అనేది భావించండి. కనుక దీంట్లో ఎటువంటి దోషం లేదు. ఇది మన శాస్త్రాలన్నీ ఈ విధంగా చెప్తాయి మనకి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కటాక్షం ఉంటేనే సంతానం కలుగుతుంది. అందుకే సంతానం లేని వారిని నాగప్రతిష్ఠ చేయమని, మళ్ళీ సుబ్రహ్మణ్య ఆలయాల్లో పూజలు చేయించుకోమని ఇటువంటివి చెప్తూ ఉంటారు. ముఖ్యంగా కుక్కే సుబ్రహ్మణ్య ఆలయంలో, ఇది కర్ణాటకలో ఉంది, ఈ కుక్కే అనే ప్రాంతంలో ఉన్న ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఇటువంటి సంతాన దోషాలన్నిటికీ పరిహారాలు కూడా చేస్తారు. అక్కడ చాలా పెద్ద పెద్ద పుట్టలు, అసలు నిజమైనటువంటి సర్పాలే అక్కడ తిరుగుతున్నాయనేది మనకి సాక్షాత్తు చూస్తేనే కనిపిస్తూ ఉంటుంది అక్కడ. అటువంటి గొప్ప గొప్ప ఆలయాలు మనకి చాలా ఉన్నాయి. మనకి ఆంధ్రప్రదేశ్లో మోపిదేవి అనే చోట ఒక సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంది. అక్కడ పాము తిరగటం కూడా అందరూ చూస్తారు. అలాంటి ఆలయాలలో వెళ్ళి అక్కడ సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేస్తే చక్కగా సంతాన లాభం కలుగుతుంది, పిల్లలు లేని వారికి పిల్లలు పుడతారు అనేటటువంటిది చాలా స్పష్టంగా ఎంతోమంది అనుభవించినటువంటి సూచనలు, నిదర్శనాలు అనమాట అక్కడ కనిపిస్తాయి మనకి. కనుక పాములు కల్లో కనిపిస్తే అవి ఉగ్రంగా ఉన్నాయా అనేది మాత్రం ఒకసారి చూసుకోండి. మన మీదకి వచ్చి కాటేయటంలాగా చేయబోతోందా, మన కోపంగా మన మీద బుస్సుమంటోందా అది చూసుకోండి. అలా కాదు, చక్కగా ప్రసన్నంగా వచ్చింది అంటే ఎటువంటి దోషము లేదు. చక్కగా తన శక్తి ఆయుధంతో కూడా వచ్చిందా, ఇంకా మనకు పవర్ కూడా ఇస్తోందనమాట. ఈ శక్తి ఆయుధాన్ని పార్వతీదేవి స్వయంగా కుమారస్వామికి ఇచ్చింది. ఇదిగో నీ ఆయుధంగా దీనిని వాడుకో, దీంతో తారకాసుర సంహారం చెయ్యి అని. కనుక పార్వతీదేవి ఇచ్చినటువంటి తల్లే కొడుకు ఒక ఆయుధం ఇచ్చింది. అది త్రిశూలంలాగా 3 శూలాలు కాకుండా ఇది ఒకటే రూపంలో ఒక కొద్దిగా పైన పాయింటెడ్గా ఉన్నటువంటి ఒక వృత్తాకారంలో ఉంటుంది, వలయాకారంలో ఉంటుంది అది. అటువంటి శక్తి ఆయుధాన్ని ఆయన చేతిలో పట్టుకుని కనుక వస్తే మనకి శక్తిని కూడా ఇస్తున్నాడు అని భావించండి. ఉగ్రంగా ఉన్నాడా, ప్రసన్నంగా ఉన్నాడా ఇది కూడా గమనించండి. ఉగ్రంగా ఉన్నాడంటే మీ ఇంటి పురోహితుల దగ్గరకో, మీ ఇంటి దగ్గరగా ఉన్న గుడి దగ్గర ఉన్న పూజారికో మీరు వెళ్ళి అడిగి దానికి సంబంధించినటువంటి పరిహారము పూజ చేసుకోండి. కొద్దిగా ఉగ్రంగా ఉన్నాడంటే ఏదో మనం తప్పు చేసాం, మన మీద కోపంగా ఉన్నాడు అని అర్థం. అదే ప్రసన్నంగా ఉన్నాడంటే హాయిగా ఆనందించండి. కావాలంటే మీకు ఇంకా కావాలంటే ఆలయంలో కూడా ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకోండి. మన దగ్గరికే వచ్చి స్వయంగా దర్శనం ఇచ్చాక ఆలయంలో వెళ్ళి చేసుకోవటం అనేది సెకండరీ. కనుక ప్రసన్నంగా ఉంటే ఎటువంటి భయాలు పడాల్సిన అవసరం లేదు. చాలా తమాషాగా ఇదే వెస్ట్రన్ సైడ్కి వెళ్తే అక్కడ ఒక గొప్ప సైంటిస్టు, సైకాలజిస్టు సిగ్మండ్ ఫ్రాయిడ్ అని ఒక ఆయన ఉన్నారు. ఆయన ఏం చెప్పాడంటే, ఎప్పుడైతే కళల్లోకి పాములు కనిపిస్తాయో మీకేదో కామ సంబంధమైన కోరికలు కొన్ని తీరలేదు అందుకని కనిపిస్తున్నాయి అని ఆయన ఒక రకంగా విశ్లేషణ చెప్పాడు దీనికి. కనుక అది ఎంతవరకు నిజం అనేది ఎవరైనా ఆ వచ్చిన కోరిక కనిపించిన వాళ్ళకి ఆ విధంగా జరుగుతోందా అనేది తెలుసుకోవాలంతే. అంతే తప్పితే అంటే ఇప్పుడు ఎవరికైనా కళ వచ్చింది, వారికి నిజంగా కామ సంబంధమైనటువంటి కోరికలు ఎక్కువగా ఉండవి తీరకుండా ఉన్నాయా, కనుక ఈ రకంగా జరుగుతుంది, కనుక తత్పరిహారం ఏదో చేసుకోండి ఆ విధంగా, అంతే. అది సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పాడనమాట. ఫ్రాయిడ్ ఆ రకంగా చెప్తే మనకి ఇక్కడ మన భారతదేశంలో మన ధర్మశాస్త్రాలన్నీ, మన సనాతన ధర్మ గ్రంథాలన్నీ మనకి చెప్పిందంతా సంతాన లాభం కలుగుతుంది, కోపంగా ఉన్నారా జాగ్రత్త, ఇదంతా సంతాన మూలకమైన సూచనలు మాత్రమే చేసేటటువంటి సంబంధమైన కళ అనమాట. కనుక పాములు కళలోకి వస్తే పెద్దగా భయపడిపోక్కర్లేదు. అవి ప్రసన్నంగా ఉంటే మహదానందంగా మిమ్మల్ని కూడా బ్లెస్ చేసినట్టు భావించండి. కోపంగా అనిపించిందా ఆలయానికి వెళ్ళి పూజ చేసుకుని, నాయనా నా మీద కోపం వద్దు, నన్ను కాపాడు, నా పిల్లల్ని కాపాడు, మా వంశాన్ని కాపాడు అని దండం పెట్టుకోండి, ఓ పూజ చేయించుకోండి. పూజలకు ప్రసన్నంగాని దేవతలు అంటూ సాధారణంగా ఎవరూ ఉండరు. మనం ఎంత భక్తిగా చేస్తామనేదే ముఖ్యం. ఆ భక్తి కనుక చక్కగా శ్రద్ధాభక్తి విశ్వాసం అంటామే, ఇవి కనుక ఉంచుకుని వెళ్ళి ఆ పూజ చేస్తే ఆలయంలో ఎటువంటి నష్టము జరగదు, మనం కాపాడబడతాం. ఇది గమనించండి.